ఓం. హిందూ సనాతన ధర్మం ప్రకారం అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ను చెప్పుకోవచ్చు. ప్రతి శ్రావణ పౌర్ణమి రోజు శుభ గడియలలో ఈ రాఖీ పౌర్ణమి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. తనను రక్షించిన, తనకు రక్షగా ఉన్న, భవిష్యత్తులో కూడా తనకు తన కుటుంబానికి అండగా ఉండాలని సోదరి కోరుకుంటూ తన సోదరుడికి రాఖీ కట్టడం ఆచారంగా వస్తుంది. అయితే ఈ రాఖీ పండుగను ఎవరు జరుపుకోవాలి అంటే, ఒక తల్లికి పుట్టిన కొడుకు కూతురు మధ్య జరిగేటటువంటి ఈ రక్షాబంధన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత రాఖీ పౌర్ణమి నుండి వచ్చే రాఖీ పౌర్ణమి వరకు, అంటే సంవత్సర కాలం పాటు అన్నయ్య లేదా తమ్ముడు రానున్న పౌర్ణమి వరకు సంతోషంగా ఉండాలని, సకల సౌఖ్యాలు కలగాలని సోదరి తన సోదరుడికి కట్టే రక్షాబంధన్ అని ప్రచారంలో ఉంది. ఒక వ్యక్తికి సోదరి లేకపోయినట్లయినా, లేకపోతే ఒక సోదరికి సోదరుడు లేకపోయినా, ఒక సోదరుడికి సోదరి లేకపోయినా కూడా వరుసకు అన్నయ్య అయ్యేటటువంటి వ్యక్తికి రాఖీ పౌర్ణమి రోజున సోదరి రాఖీ కట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ఈ ప్రస్తుత పరిస్థితులలో ఏ రాశి వారికి ఎటువంటి కలర్ ఉన్నటువంటి రాఖీ కట్టాలి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఏ రాసులతో జన్మించినటువంటి సోదరులు ఏ కలర్స్తో కూడినటువంటి రాఖీలు కట్టడం మూలంగా వారికి శుభ ఫలితాలు సంభవిస్తాయి అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఏ రాశి వారు ఎటువంటి రాఖీలు కట్టుకోవటం మూలంగా శుభ ఫలితాలు వస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ పౌర్ణమి రోజు ఏ రాశి వారు ఎటువంటి రాఖీ కట్టుకుంటే శుభ ఫలితాలు వస్తాయి అనేది కనుక పరిశీలిస్తే, లక్ష్మీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం శ్రీనివాస సిద్ధాంతి చెప్పినటువంటి వివరాలు, ఏ రాశి వారు ఎటువంటి కలర్స్ ఉన్నటువంటి రాఖీలు కట్టుకోవాలి అనేది ప్రధానంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారు ఎటువంటి కలర్స్ కట్టుకోవాలి అనేది కనుక మనం చూసినట్లయితే, ఈ రాశికి అధిపతి కుజుడు. ఒకవేళ మీ సోదరుడు ఈ రాశికి చెందిన వారైతే వారికి ఎరుపు లేదా పసుపు రంగు దారం ఉన్న రాఖీ కట్టాలి. ఇది వారికే పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఆ శక్తి వారి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపించి వారు అన్నింటా ముందుకెళ్లేలా చూస్తుంది. కేవలం రాఖీ కట్టడమే కాదు, ఈ పండుగ సందర్భంగా మీ సోదరుడికి ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉన్న దుస్తులు లేదా బహుమతులు అందిస్తే చాలా బాగుంటుంది. తర్వాత వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందుకే ఒకవేళ మీ సోదరుడు ఈ రాశిలో పుట్టిన వారైతే వారికి నీలం, బూడిద రంగులో ఉన్న రాఖీలను కట్టండి. మీకు వీలుంటే వెండి రాఖీని కొని కట్టడం ఇంకా చాలా మంచిది. ఇది మీ సోదరుడి జీవితాన్ని మార్చేస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిలో పుట్టిన వారి కోసం ఆకుపచ్చ, ఎరుపు, గంధం రంగులో ఉండే రాఖీలను ఎంచుకోవటం వల్ల మీ సోదరుడికి ఎప్పుడు సుఖ సంతోషాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటం రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడికి గుర్తుగా తెల్లని ముత్యాలతో కూడిన రాఖీని లేదా వెండితో తయారు చేసిన రాఖీని కట్టడం వల్ల మీ సోదరుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు. కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదు, తెలుపు లేదా క్రీమ్ రంగులో ఉన్న దుస్తులు లేదా బహుమతులు కూడా అందించడం వల్ల కేవలం అప్పుడే కాదు, సంవత్సరం మొత్తం మీ సోదరుడు ఆనందంగా ఉంటాడు. తదుపరి సింహరాశి. సింహరాశికి ఆది దేవత సూర్యుడు. అందుకే సూర్యుడిని తలపించేలా వీరి రాఖీ రంగు కూడా ఎరుపు లేదా గులాబీ రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు, ఈరోజు మీ సోదరుడు ఇష్టపడే బహుమతులు ఏవైనా ఈ రంగుల్లో ఉండేలా చూసుకొని వారికి అందిస్తే మీ బంధం జీవితాంతం అంతే బలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. అందుకే ఈ రాశి వారికి ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న రాఖీ తీసుకొచ్చి కట్టాలి. అంతేకాదు, ముత్యంతో చేసినవి, గంధం రంగులో ఉండేవి కూడా తీసుకోవచ్చు.
ఆకుపచ్చ రంగు బహుమతులు మీ సోదరుడికి ఆనందంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి అటువంటి కలర్స్ ఉన్నటువంటి బహుమతులు ఇచ్చేలాగా సోదరీమణులు జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి అధిపతి శుక్రుడు. మీ సోదరుడు ఈ రాశిలో పుట్టిన వారు అయితే తనకి నీలం, టర్కోయిస్, పర్పుల్ రంగుల్లో ఉండే మంచి రాఖీలను వెతికి అందించడంతో పాటు తెలుపు, బూడిద వర్ణాల్లో ఉండే ఏదైనా బహుమతిని కూడా ఇవ్వటం వల్ల వారు సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారట. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి ఆది దేవత కుజుడు. అందుకే మీ సోదరుడు ఈ రాశి వారైతే వారికి ఎరుపు రంగులో ఉన్న రాఖీ కట్టడం మంచిది, లేదా ముత్యంతో కూడినది కట్టినా కూడా బాగుంటుంది. అంతేకాదు ఈ పండగ రోజు వారికి ఇచ్చే బహుమతి తెలుపు రంగులో ఉండేలా చూసుకోండి. ఇది మీ సోదరుడి జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ధనస్సు రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. అందుకే ఈ రాశి వారికి పసుపు, గంధం రంగుల్లో ఉండే రాఖీ కట్టడం వల్ల వారు సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. అయితే వీరికి బహుమతులు ఇచ్చేటప్పుడు మాత్రం ఎరుపు రంగువి ఇవ్వండి. దీనివల్ల వారి కెరీర్ సక్సెస్ఫుల్గా సాగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి అధిపతి శని. అందుకే ఈ రాశి వారికి నీలం రంగు రాఖీ కట్టడం వారి శ్రేయస్సుకు ఎంతో మంచిది. అంతేకాదు ఈ శనిదేవుని మీ అన్న లేదా తమ్ముడిపై ఎప్పుడూ వరాల వర్షం కురిపించాలని కోరుకుంటూ పూజ చేయండి. ఈ సంవత్సరం వారి జీవితంలో ఎన్నో సంతోషకరమైన విషయాలు జరుగుతాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశికి అధిపతి శని. అందుకే ఈ రాశిలో పుట్టిన మీ అన్న లేదా తమ్ముడికి నీలం రంగు రాఖీని కట్టండి. ఇది వారి జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. తదుపరి మీనం. మీన రాశికి అధిపతి గురుడు. అందుకే ఈ రాశిలో పుట్టిన మీ సోదరుడు ఆనందంగా ఉండేలా అతడికి పసుపు రంగు రాఖీ కట్టండి. అంతేకాదు తెలుపు రంగులో ఉన్న దుస్తులు లేదా ఇతర బహుమతులు అతనికి ఇవ్వటం వల్ల వారి జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో రాఖీ పండుగను ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలనుకుని భావించినటువంటి సోదరి మనులు వారి సోదరులకు వారి రాశి ఫలాల ఆధారంగా ఎటువంటి కలర్స్ ఉన్నటువంటి రాఖీలు కట్టాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పవిత్రమైనటువంటి రాఖీ పండుగ రోజు సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ఏ సమయంలో రాఖీ కట్టాలి, ఏ సమయంలో రాఖీ కట్టకూడదు అనే అంశానికి సంబంధించి శాస్త్రాలు కొన్ని విషయాలను క్లియర్గా చెప్తున్నాయి. అందులో భాగంగా ఆగస్టు 19న అంటే సోమవారం రాఖీ పండుగ జరుపుకోనున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. యావత్ భారతదేశానికి దేశమంతా కూడా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. అయితే రాఖీ పౌర్ణమి తిథి ఆ రోజు తెల్లవారుజామున 3:04 ప్రారంభమై రాత్రి 11:55 ముగుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో భద్రకాలం ఉదయం 5:53 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు ఉంటుందని శాస్త్ర ప్రకారం భద్రకాలంలో సోదరుల చేతికి సోదరి రాఖీ కట్టకూడదని చెప్పి పండితులు ఘోషిస్తున్నారు. అది ముగిసిన తర్వాత మాత్రమే, అంటే 1:33 నుంచి రాత్రి 9:08 వరకు శుభ సమయం ఉంది. కాబట్టి ఈ శుభ సమయంలో రాఖీలు కట్టుకోవటం మంచిది అని చెప్పి శాస్త్రాలు వివరిస్తున్నాయి. సోదరులు ఈ రాఖీ పండుగ జరుపుకునే సందర్భంలో సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 1:33 నుండి రాత్రి 9:08 వరకు మాత్రమే ఈ రాఖీ కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి సూచన. ఈ రాఖీ పండుగను జరుపుకోవటం మంచిది. కాబట్టి సోదరులందరూ గమనించి రాఖీ పండుగను హ్యాపీగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం.